దేవుడు మాట ఇచ్చాడు అనుకో, వెనక్కి తిరిగి చూస్తాం లేదు. పోరాటాలు ఉండొచ్చు, కలవరాలు ఉండొచ్చు, శత్రువు కనపడచ్చు, నష్టం రావచ్చు, అనారోగ్యం కలగచ్చు. కానీ దేవా నువ్వు మాట ఇచ్చావు ప్రభా, నేను చేయగలుగుతానని కాదు, నువ్వు చేయిస్తానన్నావు, నువ్వు చేస్తానన్నావు, నువ్వు చూపిస్తానన్నావు, నువ్వు ఇస్తానన్నావు. యూ ప్రామిస్డ్ మీ లార్డ్, నాట్ మీ, యూ ప్రామిస్డ్. దేవుణ్ణి అడుగుతానికి ఆయన వాగ్దానాలు ఎత్తిబట్టి ప్రార్థన చేయాలండి. ఏది ఏమైనా ఆయన మాట ఇచ్చాడు కాబట్టి మాట నిలబెడతాడంట. ఆయన నోటి నుండి వచ్చే మాట వ్యర్థంగా తిరిగి రాదంట, వ్యర్థంగా భూమి మీద పడదంట, బట్ దెన్ నేల మీద పడదంట. హీ ఈజ్ ఆల్వేస్ ఫెయిత్ఫుల్. ఆయన మాట ఇచ్చి జరిగించువాడు. ఈరోజు నీవు నమ్మాలి, నీవు దేవుని బిడ్డగా దేవునిలో, దేవుని ఆనందముతో, దేవుని సమాధానముతో, దేవుని కృపలో జీవిస్తానికి దేవుడు ముందే నిర్ణయించున్నాడు. ఈరోజు జరిగిన ఏదో ఆపదను బట్టి, ఈరోజు నువ్వు చేసిన ఏదో తప్పును బట్టి దేవుడు నిన్ను తునీకరించాడన్నది కాదు.